గవర్నమెంట్నే సార్. ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఎందుకంటే రాహుల్ గాంధీకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ఈ ముఖం చూసి మేము ఓట్లు వేయలే. రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి అశోక్ నగర్కి వచ్చి ఆడ హోటల్ మాతో టీ తాగి చపాతి తిని దోశ తినిపోయింది కాబట్టి రాహుల్ గాంధీకే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ రెడ్డి విమర్శించాలని చపాతి తిన్నాడు దోశ తిన్నాడు అంటారు. నిజంగా తిన్నాడు తినబట్టి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వల్ల కాదు. రేవంత్ రెడ్డిని తీసేస్తే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది పక్కా. ఇక 2 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఇక నేను నన్ను కోసుకున్న రూపాయి రాదు అన్న మనిషి మళ్ళా సినిమా అవార్డుల వల్ల ఒక నిమిషం నిజం మాట్లాడితే ఒక తెలంగాణోడుండా? తెలంగాణ ఉద్యమ ఆత్మ ఒక్కరిదన్న ఉందా? లేదు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం ఆత్మ మొత్తం ఏమంటారుగా, తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, తినేదేమో మొగన్ సొమ్ము, పాడేదేమో డాష్ సొమ్ము అన్నట్టుంది. ఇది ఆంధ్రలో తెలంగాణ ఉండి ఆంధ్రోని పాట పాడుతుండే కాబట్టి తెలంగాణ నిరుద్యోగులని చాలా గోసపుస్తుండు. ఈయనని మొత్తం తీసేసి కొత్త వారికి ముఖ్యమంత్రికి ఇస్తేనే తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. ఈరోజు సభ సక్సెస్ అయిందా? గ్రాండ్ సక్సెస్. ఒక 5-6 వేల మంది వచ్చారు. నల్గొండ నుంచి మేమే వచ్చినాం బస్సులో. నా బస్సు స్ట్రైక్ చేస్తే నేను తప్పించుకొని వచ్చి మళ్ళీ మన మెట్రో ఎక్కి వచ్చాను.